హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్కి మనం ముందుగానే నేను కట్ చేసి పెట్టుకున్నా అండి. దానిని ఈ వర్క్ బ్లౌజ్ మీద నెక్ దగ్గర మనం నెక్ కట్ చేయకోకుండా చూసుకోవాలండి. ముందుగా ఇలా కట్ చేసుకోకుండా ఉన్న ఈ బ్యాక్ పార్ట్ని మనం మెయిన్ క్లాత్ అనేది మరగలు ఉండాలండి. ఈ లైనింగ్ క్లాత్ అనేది తిరగలు ఉండాలి. ఇలా చూపిస్తున్న విధంగా వేసేసుకొని ఇది రౌండ్ నెక్ కనుక రౌండ్గా అయితే స్టిచ్ చేసుకోవాలండి. చుట్టూ కూడా ముడతలు అనేది రాకుండా చాలా జాగ్రత్తగా అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇలా నేను ఒక స్టిచ్ అయితే వేశాను. ఎక్స్ట్రా దారాలు ఏమన్నా ఉంటే వాటిని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసిన తర్వాత నెక్ మనం కుట్టు వేసాం కదా, దానిని రౌండ్గా అయితే సేమ్ మనం స్టిచ్ ఎలా అయితే వేసామో అలానే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేయటం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కాకపోతే చాలా జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలండి. క్లాత్ అనేది జారిపోకుండా ఇలా నేనైతే 3 సైడ్లు కూడా పిన్స్ అయితే పెట్టాను. అలా పెట్టుకోవాలి. ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకొని నెక్ అనేది సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. నెక్ అయితే సరిపోయిందండి. ఇలా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవడం ద్వారా నెక్ అనేది మనం తిరగలు తీస్తాం కదా, ఇలా అలా తీసినప్పుడు చాలా కరెక్ట్గా అయితే ఉంటుందండి. స్టిచ్ వేయటానికి ముందు మనం క్లాత్ను ఒకసారి మొత్తం క్లాత్ కూడా అంటే లైనింగ్ క్లాత్ అనేది బయటికి కనపడుకోకుండా లోపలికి పూర్తిగా మలుచుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలా ఆపుకుంటూ ఆపుకుంటూ వేస్తే మనకి బ్లౌజు నెక్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇలా చివరి వరకు వేసానండి. చూసారా అండి, మనం నిదానంగా వేయటం ద్వారా నెక్ అనేది చాలా నీట్గా అయితే వచ్చింది. ఎక్కడా కూడా ముడతలు అనేది లేకుండా చాలా నీట్గా అయితే వచ్చింది. ఇక ఇప్పుడు చుట్టూ అంటే లైనింగు మెయిన్ క్లాత్ మీద మొత్తం కూడా స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు కూడా మళ్ళీ పిన్స్ అనేది పెట్టుకోవాలండి. పిన్స్ పెట్టడం ద్వారా లైనింగ్ అనేది జారకోకుండా కదలకోకుండా స్టిఫ్గా అయితే ఉంటుంది. ఇలా షోల్డర్స్ దగ్గర నుంచి ఆర్మ్ అలాగే సైడ్లు చుట్టూ కూడా స్టిచ్ అయితే వేసుకోవాలండి. లూజ్ కుట్ అనేది వేసుకోవాలండి. ఎందుకంటే ఈ కుట్లు అనేవి మనకి పెద్దగా అవసరం ఉండవు కాబట్టి లూజ్ కుట్టుతో వేసుకుంటే మనకి స్పీడ్గా అయితే అయిపోతుంది. ఇలా చివరి వరకు చాలా నిదానంగా అయితే వేసుకోవాలండి. మనం ఎంత నిదానంగా స్లోగా జాగ్రత్తగా కుడతామో బ్లౌజ్ ఫినిషింగ్ కూడా అంతే నీట్గా అయితే వస్తుంది. చూసారా, లోపల లైనింగ్ కూడా కొంచెం కూడా ముడతలు లేకుండా చాలా నీట్గా అయితే వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అయితే స్టిచ్ చేసుకుందామండి. ఇది ఫ్రంట్ పార్ట్ ఉక్సుల పట్టీ అండి. దీనికి కూడా మనం కంపల్సరీ పిన్స్ అనేవి పెట్టాలండి. ఇలా నెక్ వరకు స్టిచ్ వేసి చిన్న చిన్న అలా ఘాట్లు పెట్టేసి మనం తిరగలు తిప్పేసి కుట్టుకుంటున్నాం కాబట్టి, అంటే ఇది ఆల్రెడీ వర్క్ వచ్చిన బ్లౌజ్ కాబట్టి మనం హెమ్మింగ్ చేయాల్సిన పని అయితే లేదండి. ఇలా ముందు నెక్కుని ఉల్టా తిప్పేసుకొని తర్వాత చుట్టూ కూడా మనం స్టిచ్ అయితే వేసుకోవాలండి. కొద్దిగంత జాయింట్ అనేది కింద ఒక పావు ఇంచు మందం జాయింట్ అనేది పడిందండి. ఆ జాయింట్కి కూడా కొంచెం క్లాత్ అనేది వేసుకొని చుట్టూ కూడా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ వేసే దగ్గర కొద్దిగంత నేను జాయింట్ పడుతుందన్నా కదండి, కొంచెం ఆ చిన్న ముక్క కూడా జాయింట్ వేద్దామండి. అదంతా ఖర్చులోకి వెళ్తుంది, అవసరం లేదు. కానీ మనకి ఎప్పుడన్నా బ్లౌజు టైట్ అయ్యి కుట్లు ఇప్పేసుకున్నప్పుడు చివరిలో క్లాత్ అనేది ఉండదు కాబట్టి ఇబ్బంది అవుతుంది అనేసి నేను అక్కడ కూడా కొంచెం అయితే వేసానండి. తర్వాత ఇప్పుడు హ్యాండ్ అయితే స్టిచ్ చేసుకుందామండి. నాకు మెయిన్ హ్యాండ్కి కొంచెం జాయింట్స్ అనేవి పడ్డాయండి. జాయింట్స్ వేసుకున్నాను. అలాగే లైనింగ్ కూడా జాయింట్స్ పడ్డాయండి, దానికి కూడా వేసుకున్నాను. ముందుగా మెయిన్ క్లాత్ మీద లైనింగ్ అయితే పెట్టాలండి. పెట్టేసి ఒక పావించు లోపలికి వెళ్ళేలాగా స్టిచ్ వేసి తిరగలు తీసుకోవాలండి. తిరగలు తీసి కుట్టు వేసి ఇక హ్యాండ్ చుట్టూ కూడా మొత్తం లూజ్ కుట్టుతోటి స్టిచ్ అయితే చేసుకోవాలండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకుందాము. హ్యాండ్ అయితే జాయింట్ వేయటం అయిపోయిందండి. అలాగే నేను 2 హ్యాండ్స్ కూడా వేశాను, దాన్ని కూడా చూపిస్తాను. మనం ఎక్కడైతే టక్స్ ఇచ్చామో అక్కడ సెంటర్లో ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలండి.
ఇక నేను ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అన్నీ కూడా జాయింట్ వేసుకోవటం అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ మన బ్యాక్ పార్ట్కి కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉందనేసి నేను ఎక్స్ట్రా క్లాత్ వేయటం ఎందుకులే అనేసి నడుము పట్టి ఉన్న క్లాత్ని కొంచెం అంచులు మలిచి కుట్టి ఆ క్లాత్ని మనం హెమ్మింగ్ చేసుకోవటానికి ఇలా మలిసి అయితే కుట్టానండి. చూసారా చాలా నీట్గా అయితే ఉంది. ఎక్స్ట్రా దారాలు ఏమన్నా ఉంటే కట్ చేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ మనం ఆల్రెడీ నెక్ ఉల్టా తిప్పేసాము. ఇప్పుడు షేప్ బెల్ట్ వేసుకోవటానికి కొద్దిగా బార్ ఎక్కువ ఉందనేసి ఇలా నేను కొంచెం రౌండ్గా అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షోల్డర్ దగ్గర పట్టుకొని కింది వరకు పట్టుకుంటే మనకి డాట్ ఎక్కడ వేయాలనేది అర్థమవుతుందండి. అలాగే మధ్యలో వేసే డాట్ కూడా ఉక్సుల వైపు ఉండేది సెంటర్లో పట్టి చూసుకొని డాట్ వేయాలండి. అలాగే మనం చంక వైపు వేసే డాట్ను కూడా ఈ రెండింటి మధ్యలోకి వచ్చేలాగా అయితే ఆ డాట్ వేసుకోవాలి. ఆ డాట్ వేయడం అయిపోయిన తర్వాత దీనికి షేప్ బెల్ట్ అయితే వేసుకుందామండి. ముందుగా లైనింగు, తర్వాత షేప్ బెల్ట్, ఆ తర్వాత బ్లౌజ్ పీస్ అనేది పెట్టాలండి. పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసిన తర్వాత ఈ బ్లౌజ్ పీస్ని మనం కొంచెం రౌండ్గా మలుచుకొని దానిపైనుంచి మెయిన్ క్లాత్ని అయితే షేప్ బెల్ట్ని పెట్టేసి స్టిచ్ వేసుకోవాలండి. అలా స్టిచ్ వేయటం ద్వారా మనకి షేప్ అనేది లోడ్ కరెక్ట్గా కుదురుతుందండి. ఒకసారి ఆది బ్లౌజ్ తోటి పొడవు మొత్తం చెక్ చేసుకుందామండి. చెక్ చేసుకున్నాను, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు కాజాల పట్టీని స్టిచ్ చేసుకుందాము. ముందుగా లైనింగ్ క్లాత్, తర్వాత మెయిన్ క్లాత్, దానిపైన ఆది బ్లౌజ్ అనేది పెట్టాలండి. చివర్లు కొంచెం లోపలికి మడిచి కుట్టుకోవాలి. ఇలా కాజాల పట్టీని అయితే పోగులు అనేవి బయటికి రాకుండా ఒక మడత మీద నేను మలిచి కుట్టానండి. తర్వాత మిగిలిన క్లాత్ని మనకి ఏమి క్లాత్ కనపడకోకుండా మొత్తం పూర్తిగా మలిచి కుట్టుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ కాజాల పట్టీ అయితే స్టిచ్ చేయటం అయిపోయిందండి. అలాగే ఇంకొక పార్ట్ ఉక్సుల పట్టీని కూడా నేను స్టిచ్ చేసి ఉంచుకున్నానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని అయితే అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందు బ్యాక్ పార్ట్ పెట్టేసి దానిపైన ముందుగా ఉక్సుల పట్టీని అయితే ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలండి. కొంచెం దగ్గర కుట్టిని అయితే వేసుకోవాలి. అలాగే ఇంకొక షోల్డర్కి కాజాల పట్టీని కూడా జాయింట్ అయితే వేసుకోవాలండి. ఇలా ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలండి. ఇలా 2 స్టిచ్చెస్ వేసుకోవడం ద్వారా షోల్డర్స్ అనేవి కొంచెం లూజ్గా లేకుండా కొంచెం స్ట్రాంగ్ అయితే ఉంటాయి. ఏ బ్లౌజ్కైనా కూడా కంపల్సరీ 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి. చూసారా షోల్డర్ అనేది చాలా నీట్గా అయితే వచ్చింది. అలాగే హ్యాండ్ని వేసుకుందామండి. హ్యాండ్ స్టిచ్ చేసుకోవటానికి మనం టక్స్ ఇచ్చాం కదా సెంటర్లో, అది ఖచ్చితంగా షోల్డర్ మీదనే ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మనం ఫ్రంట్ పార్ట్కి క్రాస్గా తీసేసి టక్స్ ఇచ్చాం కదా, అది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా చూసుకొని అయితే స్టిచ్ వేసుకోవాలి. నేను ఎప్పుడైనా కూడా హ్యాండ్ వేయాలి అంటే హ్యాండ్ని షోల్డర్ మీద పెట్టేసి షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ స్టార్ట్ చేస్తా అండి. ముందుగా వన్ సైడ్ వేసి మళ్ళీ రివర్స్ తిప్పేసి సేమ్ దాని మీద నుండి ఇంకొక స్టిచ్ కూడా వేస్తా అండి. అలా చివరి వరకు వేసుకోవడం ద్వారా ఇలా షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ వేయటం ద్వారా మనకి కరెక్ట్గా అయితే ఉంటుందండి హ్యాండ్. ఇలా తెలియని వారు ఎవరైనా ఉంటే ఎప్పుడు కూడా అలానే వేసుకోండి. ఇక హ్యాండ్ వేయటం అయిపోయిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఆ క్లాత్ని అయితే కట్ చేసానండి. ఇప్పుడు హ్యాండ్ పొడవు అది అంతా కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకుందామండి. కరెక్ట్గా అయితే ఉంది. ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజు చెక్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని అక్కడ నుండి స్టిచ్ అయితే వేసుకోవాలి. హ్యాండ్ తర్వాత అలాగే ఆది బ్లౌజ్తో ఆర్మ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. సేమ్ బ్లౌజ్ ప్రకారమే పెట్టమన్నారండి కస్టమరు. ఆ బ్లౌజ్ ప్రకారమే ఇలా మార్కింగ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేయడం అయిపోయిన తర్వాత ఒకసారి హ్యాండ్ని తిరగల తీసేసి ఒకసారి అయితే చూద్దామండి ఎలా వచ్చిందో. ఒకసారి మీరు కూడా చూసేయండి. చూసారా హ్యాండ్ అయితే చాలా నీట్గా అయితే వచ్చిందండి. ఇలా రెండు కూడా ఒకవైపు వచ్చేలాగా చూసుకోవాలండి. చాలా నీట్గా అయితే వచ్చింది. నేను ఆల్రెడీ ఇంకొక హ్యాండ్ కూడా వేసానండి. ఇక 2 హ్యాండ్స్ వేయటం అయిపోయిన తర్వాత
బ్లౌజు మొత్తం కూడా ఆది బ్లౌజ్ ప్రకారం ఉందో లేదో చూసుకోవాలండి. మనం ఉక్సుల పట్టీతో చూస్తున్నామంటే ఆది బ్లౌజ్ కూడా ఉక్సుల పట్టీ వైపే ఉండాలి అండి. కొంచెం లూజుగా ఉందండి, ఎందుకంటే నేను బ్యాక్ సైడ్ టక్స్ వేయలేదండి. ఎందుకంటే నేను నడుంకి బెల్టు విడిగా అదనంగా కాకుండా అదే క్లాత్లో మలిచి కుట్టాను కనుక నాకు కొంచెం లూజ్ అనేది ఉంది. అలా కొంచెం బ్యాక్ సైడ్ టక్స్ వేయాలి కనుక టక్స్ అయితే వేస్తున్నాను. రెండు వైపులు కూడా కరెక్ట్గా చూసుకొని వేయాలండి. ఎక్కువ తక్కువలు లేకోకుండా స్ట్రైట్గా పట్టుకొని ఇలా ఒక 1/2 ఇంచు క్లాత్ పట్టేసుకొని ఒక 3 ఇంచుల మందం బారుతోనైతే స్టిచ్ వేసుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రా దారాలు ఏమన్నా ఉంటే కట్ చేసుకుందాము. చూసారా, బ్యాక్ సైడ్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. ఇప్పుడు కూడా ఒకసారి వేసిన తర్వాత అయితే చెక్ చేసుకుందాము. మొత్తం బ్లౌజ్ యొక్క లూజు మొత్తం కూడా సరిపోయింది. కొద్దిగంత లూజ్ ఉంది కనుక నేను హ్యాండ్ దగ్గర నుంచి అయితే కుట్టు వేసుకుంటూ కొంచెం లూజ్ ఉంది కనుక ఆ లూజ్ని కవర్ చేస్తూ ఒక 1/2 ఇంచు మందం అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దారాలు ఏమన్నా ఉంటే ఎక్స్ట్రా కట్ చేసుకుందాము. అలాగే ఖర్చు ఉంది కనుక ఆ చివరి వైపు కూడా స్టిచ్ అయితే వేసుకుందామండి. 1 సైడ్ వేసేసాను. మొత్తం ఇంకొక కుట్టు అంటే 4 కుట్లు కూడా వేసానండి. చాలా నీట్గా అయితే ఇలా వస్తుందండి. జాగ్రత్తగా వేసుకోవాలి. బ్లౌజ్ కుట్టడం అంత కష్టమేం కాదండి. కాస్త ఓపికతో ఉండి స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు. ఇలా చివర్లు ఉన్నాయి కదా, పోగులు అవి పోకుండా కొద్దిమంది వాళ్ళలాగా చేయించుకుంటారు. మన దగ్గర లేదనేసి నేను ఇలా క్లాత్ని ఖర్చు ఉంది కదా కట్ చేయకోకుండా నేను లోపలికి ఇలా రెండింటిని కలిపి మలిసి అయితే కుడుతున్నాను. ఇంకొక సైడు అంటే రెండవ సైడ్ కూడా సేమ్ ఇలానే ఖర్చు ఉంది కనుక ఒక 3-4 కుట్లు వేసేసి మిగిలిన క్లాత్ని ఇలా పోగులు అనేవి బయటికి రాకుండా దానిని కూడా ఇలానే మలిసి కుట్టేశాను. ఇప్పుడు ఒకసారి చూద్దాము, ఓపెన్ చేసి బ్లౌజ్ తిరగలు తీసేసి చూద్దామండి. చూసారా, బ్లౌజ్ అయితే చాలా నీట్గా వచ్చింది. కస్టమరు ఫస్ట్ బ్లౌజ్కి బొందులు వద్దన్నారండి, తర్వాత అయితే పెట్టమన్నారు. అందుకని స్టిచ్చింగ్ మొత్తం అయిపోయిన తర్వాత నేను బ్లౌజ్కి బొందులు అయితే పెడుతున్నాను. ఇక్కడ చూసారా, మనకి ఆర్మ్ అంటే హ్యాండ్స్ రెండు వైపులు కూడా ఒక చోట కరెక్ట్గా వచ్చినప్పుడు బ్లౌజ్ అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా కుదిరినట్టండి. నేను స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ రెండు కూడా ఒకే చోట దగ్గరికి వచ్చాయి. ఈ కస్టమర్ ఎప్పుడు కూడా నా దగ్గరే నేను ఎన్ని రోజులకు కుట్టినా కూడా నువ్వు అప్పుడే ఇవ్వనేసి లేట్ అయినా కూడా చాలా ఓపికతో ఉండి స్టిచ్ చేయించుకుంటారండి. అందుకు కుట్టిన తర్వాత బొందులు పెట్టమంటే నేను చివరిగా బొందులు అయితే పెడుతున్నాను. నా దగ్గర గోల్డ్ కలర్ బొందులు అయితే ఉన్నాయండి. ఇక గ్రీన్ అది లేదండి, లేకపోతే మాలేండి అని అంటే లేదండి, బొందులు పెడితే బాగుంటాయి, గోల్డ్ కలర్ ఉన్న పెట్టండి ఏమీ కాదనేసి అన్నారు. అలా నేను గోల్డ్ కలరు బొందులు తీసుకొని సేమ్ అదే బ్లౌజ్ ఏ క్లాత్ అయితే ఉందో ఆ క్లాత్ తోటి ఇలా చిన్న లట్కన్స్ అయితే చేశానండి. అప్పటికప్పుడు అన్నారు కాబట్టి నా దగ్గర బ్లౌజ్ క్లాత్ లేక చిన్న చిన్నగా పెట్టండి. ముందే చెప్పినట్టయితే కొంచెం డిజైన్గా పెట్టేదాన్ని అనేసి చెప్పాను. ఇంకా బ్లౌజులు ఉన్నాయండి, వాటికి పెడుతుర్లేండి అనేసి అన్నారు. ఇలా చివరిగా పెట్టడం ద్వారా చిన్న చిన్న లట్కన్స్ ఇలా కూర్చోపెట్టడం అయితే వచ్చిందండి. అదే ముందే చెప్పినట్టయితే కొంచెం పెద్దగా డిజైన్గా పెడదానని చెప్పాను. సరే అండి, ఇంకొకసారి ఇంకో బ్లౌజులు ఉన్నాయి కదా వాటికి పెట్టండి అనేసి అయితే చెప్పారు. ఈ బ్లౌజ్ కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారండి. బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుదిరిందంట. ఆ నెక్కు వచ్చిన డిజైన్ అయితే నేను కొంచెం కూడా ఎక్స్ట్రా ఏమీ కట్ చేయలేదండి. నెక్కు కరెక్ట్గా సరిపోయేలా చూసుకొని నేను జాగ్రత్తగా అయితే స్టిచ్ చేశాను. కొద్దిమంది నెక్ కుట్టే సమయంలో ఇలా వేసిన డిజైన్ అనేది కొంచెం కట్ అయిపోతుంది, జాగ్రత్తగా కుట్టండి అనేసి అన్నారంట. మరి నేను కుట్టిన బ్లౌజులలోనైతే ఎప్పుడూ కూడా నెక్ డిజైన్ అనేది కట్ అవ్వలేదండి, చాలా జాగ్రత్తతోనే కుట్టాను. ఇక బొందుల్ని పెట్టడం కోసం ఇలా రెండు కూడా ఒకే లైన్లో వచ్చేలాగా అయితే చూసుకోవాలండి, ఎగుడు దిగుడు లేకోకుండా చూసుకోవాలి. ముందే చెప్పినట్టయితే నేను ఈ స్టిచ్చెస్ అనేవి కనపడకోకుండా స్టిచ్ చేసేదాన్నండి. ఇప్పుడు చివరిలో పెట్టాల్సి వస్తుంది కనుక ఇక కనపడిన ప్రాబ్లం ఏం లేదు అన్నట్టుగా అన్నారు.
ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.